సినిమా పరిశ్రమను తరలించడం ద్వారా విశాఖను సినీ హబ్గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. హైదరాబాద్లో సినీ పరిశ్రమకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ను విశాఖలో ఏర్పాటు చేయడం కూడా దీనికి ఒక కారణంగా పేర్కొన్నారు. కేవలం ఒక క్లబ్గానే కాకుండా సినీ సాంకేతిక నిపుణులకు ఇక్కడ శిక్షణ ఇవ్వాలన్న ఆలోచన ఉందని తెలిపారు. తిమ్మాపురం సమీపంలోని ఫిలిం నగర్ సెంటర్ను శనివారం సందర్శించిన ఆయన తనను కలిసిన మీడియాతో మాట్లాడారు. తగిన మౌలిక సౌకర్యాలు కల్పిస్తే విశాఖ రావడానికి అనేక మంది నటీనటులు ఆసక్తి చూపిస్తున్నారని, ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టిందన్నారు. అల్లు అరవింద్ వంటి స్టార్ ప్రొడ్యూసర్లు స్టూడియో స్థాపనకు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. ప్రపంచంలో ఏ క్లబ్లో లేని విధంగా ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ కోర్ కమిటీ సభ్యుల తదనంతరం వారి వారసులు ఆ పదవుల్లో ఉండేలా నిబంధనలు మార్చుకున్నారని విమర్శించారు. వైసీపీ హయాంలో రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారు. వైసీపీ హయాంలో ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ను రాజకీయ పునరావాస కేంద్రంగా తయారు చేశారని గంటా మండిపడ్డారు. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ను ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా తనపై ఉందన్నారు. మధ్యతరగతికి సైతం అందుబాటులో ఉండేలా సభ్యత్వ రుసుము నిర్ణయించిన సెంటర్లో ఎలాంటి వివాదాలు లేకుండా ఉండాలనే ఆలోచనతో పాత కమిటీని రద్దు చేసి కొత్తగా ఎన్నికలకు వెళ్లాలని సభ్యులు నిర్ణయించారని వివరించారు. రాజకీయాలకు గ్రూపులకు తావు లేకుండా ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ను అభివృద్ధి చేస్తామన్నారు. 2015 సంవత్సరంలో కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు తెలుగుదేశం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ఎలాగైతే ఫిలిం నగర్ క్లబ్ ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా ఉన్న విశాఖలో ఈ ఫిలిం నగర్ క్లబ్ పెడితే బాగుంటుందని చెప్పని ఆ రోజు అనుకోవటం, వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి ఆ రోజు ఇట్లా స్టార్ట్ చేయాలనుకుంటున్నామని చెప్పినప్పుడు ఆయన కూడా మంచిది, డెఫినెట్గా చేయండి, ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా వైజాగ్ రావాలి, అట్లాగే టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అందరూ కూడా ట్రైనింగ్లు ఇచ్చి కూడా ఏర్పాటు చేయండి అని చెప్పి ఆయన ఎంతో పాజిటివ్గా తీసుకొని వెంటనే ఒక 10-18 ఎకరాల ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వెంటనే క్లబ్లో మెంబర్షిప్ కూడా తీసుకోవటం అన్నీ కూడా ఒక పాజిటివ్గా జరుగుతున్న టైంలో అది తొట్లకొండ ఏదైతే బుద్ధిస్ట్ ప్లేస్ సంబంధించినంత వివాదం కావటం, ఆ తర్వాత ఆ ప్లేస్ కాకుండా ఇంకో ప్లేస్ షిఫ్ట్ చేస్తే బాగుంటుందని చెప్పని మళ్ళీ రామానాయుడు గారి స్టూడియో టౌన్లో ఒక ల్యాండ్ అలాట్ చేసుకోవటం, తర్వాత దాన్ని ఎంత సీరియస్ తీసుకున్నామంటే అది స్టార్ట్ చేయాలి ఇటు బేసుల ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారితో పాటు వెంకయ్యనాయుడు గారు అందరూ కూడా విశాఖపట్నం వచ్చినప్పుడు టైం కూడా లేకపోతే అప్పటికప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా ఫౌండేషన్ ఏదైతే ఉందో దాన్ని ఫ్లాగ్ అది కూడా చేయించి దాన్ని మనం అలా చేసుకోవడం జరిగింది. అయితే అన్ఫార్చునేట్గా కారణాలు ఏమైనా అది కొంచెం పెండింగ్ బట్టి ఆగిపోయిన తర్వాత ప్రభుత్వం మారిపోయింది. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత మరి ఆ 5 ఏళ్ళు కూడా మనం చూసాం. మరి అది ఊరిని మనం బ్లేమ్ చేయడం కూడా అనవసరం దాన్ని, కానీ ఏదైతే పర్పస్తో మనం ఆ రోజు క్లబ్ అనుకొని ఇనిషియేట్ చేసి స్టార్ట్ చేసామో ఆ పర్పస్ డివైడ్ అయిపోయి ఇది కొంచెం కాంట్రవర్షియల్కి ఒక కేంద్రంగా తయారైంది. సరే, మళ్ళీ మొన్న 24లో ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్థానిక ఎమ్మెల్యేగా గవర్నమెంట్ వచ్చిన వెంటనే క్లబ్ విజిట్ చేయడం, క్లబ్లో ఉన్న కొన్ని ప్రధానంగా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియా కాదు, ప్రపంచం ఈ భూభాగంలో ఎక్కడ కూడా ఒక లైఫ్ టైం ఒకే మనిషి దాంట్లో ఉండాలి కమిటీలో. వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలు ఉంటారు. ఇటువంటి నాకు తెలిసి ఏదైనా ఒక ప్రొపరేటర్షిప్ బిజినెస్లో తప్ప ఇంతమంది పబ్లిక్ ఉన్న క్లబ్బుల్లో అటువంటివి ఉండదు. అటువంటి కొన్ని వింతపోకలు కూడా ఆ 5 ఏళ్ళలో పోవడం జరిగింది. అవన్నీ కూడా తప్పని చెప్పని క్లబ్ కమిటీకి అలాగే మెంబర్స్ కూడా చెప్పి ముందు దాన్ని ఏదైతే కోర్ కమిటీ ఉందో దాన్ని రద్దు చేయమని చెప్పడం, ఆ తర్వాత కూడా ఇది ఒక పొలిటికల్ రీహాబిలిటేషన్ సెంటర్కి కూడా కొంత ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ రావడంతో మనం కార్యవర్గానికి అందరూ కూడా చెప్పి ఇది ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. ఆ పర్పస్ డివైడ్ అవుతుంది, ఏమైనా అనేక వివాదాలు వస్తున్నాయి కాబట్టి ఇది కంప్లీట్గా దీన్ని రివాంప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సహాయ సభ్యుడిగా నాకు కూడా బాధ్యత ఉంది కాబట్టి దీన్ని మొత్తం ఇచ్చేయండి అని చెప్పని చెప్పడం, మరి దానికంతా కూడా కమిటీ అంగీకరించి ఆ కమిటీ మొత్తం కూడా రాజీనామా చేసి ఇప్పుడు ఫ్రెష్గా ఒక ఎలక్షన్కి వెళ్ళాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఆ ఫ్రెష్గా ఎలక్షన్కి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఎలక్షన్ ఆఫీసర్ పెట్టారు, ప్రాసెస్ స్టార్ట్ అయితే మళ్ళీ అక్కడ కొన్ని కాంట్రవర్షియల్. అంటే నేను ఒకటే మీకు తెలియజేసింది, విశాఖపట్నంలో క్లబ్బులు కొత్త కాదు. మనకి వాల్టర్ క్లబ్ లాంటి క్లబ్ ఉంది, గోల్ఫ్ క్లబ్ ఉంది, ఆఫీసర్స్ క్లబ్ ఉంది, అలాగే సెంచరీ క్లబ్ ఉంది, ఇలా చాలా క్లబ్లు ఉన్నాయి.
అయితే ఇక్కడ ఫిల్నర్ క్లబ్ స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా వాల్టీ క్లబ్లో మెంబర్షిప్ కావాలంటే దానికి ఒక 30 లక్షలు కట్టాలి. అదే గోల్ఫ్లో కట్టాలంటే ఇంకో 30 లక్షలు కట్టాలి. ఇట్లా సామాన్యులకి అందుబాటులో లేకుండా అవి చాలా ఎక్కువ మెంబర్షిప్తో ఉన్నాయి. అదే ఫిల్నర్ క్లబ్ అంటే అందరికీ ఒక మిడిల్ క్లాస్ కానీ రీజనబుల్గా ఉండే ఎంప్లాయీస్ కానీ అందరికి అందుబాటులో ఉండేది మొత్తం మెంబర్షిప్ పెట్టడం. అందుకే దీనికి దాదాపు 1500 మంది పైగా మెంబర్స్ కూడా చేరారు. మరి ఇటువంటి క్లబ్ అనేది అన్ఫార్చునేట్గా ఇంతకుముందు ఏ క్లబ్ వాల్టీ క్లబ్ కానీ లేకపోతే గోల్ఫ్ కానీ ఆఫీసర్స్ క్లబ్ కానీ సెంచరీ కానీ ఎన్నో ఏళ్ళమించున్నా ఎప్పుడు ఇటువంటి వివాదాల్లో ఇది గురికాలం. అన్ఫార్చునేట్గా ఎంతో మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఫిల్నర్ క్లబ్ అది కారణాలు ఎవరు ఎందుకు ఉన్నారు దాంట్లో ఇవన్నీ కూడా మనం దాంట్లో బ్లేమ్ చేయడం కూడా అనవసరం. బట్ ఇది ఒక ప్రక్షాళన చేయాల్సిన హై టైం అని మేము ఫీల్ అయ్యాం. ఎస్పెషల్లీ స్థానిక ఎమ్మెల్యేగా నాకు బాధ్యత ఉంది. ఒక సీనియర్ ఆఫీసర్లు ఎవరన్నా దానికి రిపీట్ చేసి ఎలా చేయాలంటే కూడా మిగతా అధికారులతో కూడా మాట్లాడి త్వరలోనే దీన్ని మొత్తం కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఒక లోరీ మళ్ళీ ఆ క్లబ్కి వచ్చే విధంగా చేయాలని ఉద్దేశంతో మేము దృష్టి పెడతామో ఇక్కడ రావడం కూడా జరిగింది. ఏదైతే ప్రధానంగా మెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో ఈ ఫిల్నర్ క్లబ్కి ల్యాండ్ అలొకేట్ చేసుకోవాలి. అది అన్నిటికంటే టాప్ ప్రయారిటీ. ఆ ల్యాండ్ అనేది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్ ఉన్నారు కాబట్టి వైజాగ్ ఫిలిం ఇండస్ట్రీ రావాలి కాబట్టి తప్పకుండా దాని మీద గతంలో కూడా చెప్పడం జరిగింది. దాన్ని మాట్లాడి విష్ణు కూడా మన అసెంబ్లీలో కూడా అడిగాడు. దాన్ని ఇవన్నీ కూడా చేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈరోజు సినిమాకి సంబంధించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అందరూ కూడా వైజాగ్లో ఫిలిం ఇండస్ట్రీ రావాలని కూడా కోరుకుంటాం కాబట్టి దీనికి ఖచ్చితంగా ల్యాండ్ అలాట్ చేసుకొని ఫండ్ కూడా సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయి మెంబర్షిప్ కలెక్ట్ చేసి ఆ ఫండ్ తోటి మంచి బ్యూటిఫుల్ ఒక ఐకాన్ బిల్డింగ్ కట్టి ఒక క్లబ్ అంటే ఒక మోడల్గా దీన్ని ఫిల్నర్ క్లబ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు దృష్టి పెట్టడం జరిగింది. త్వరలోనే తప్పకుండా ఏదైతే మెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో క్లబ్ ఎలా ఉండాలని ఆ విధంగా ఇది ఒక స్టేటస్ సింబల్గా ఉండే క్లబ్గా ఈ వివాదాలన్నీ కూడా మార్చిపోయి ఒక ప్రొఫెషనల్ వేలో క్లబ్ రన్ చేసే విధంగా దీన్ని తయారు చేయడం కోసం అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటాం. దానికి విష్ణు కూడా నా ఇంట్రెస్ట్ చూపించారు. నన్ను కూడా యాక్చువల్గా 3 సార్లు అన్నాడు, సార్ మీలాంటి వాళ్ళు క్లబ్లో ఉంటే బాగుంటుంది, మీరు బాధ్యత తీసుకోండి అంటే చెప్పారు. మనకి మన పొజిషన్లో ఉండి మన క్లబ్లో మెంబర్షిప్గా ఎటువంటివి ఉండదు తప్ప మనం బాధ్యత తీసుకుంటే కరెక్ట్ కాదు. ఏదైనా తప్పులుంటే రెక్టిఫై చేసుకోవాలి తప్పంటే లేదు సార్ బాగుంటుంది మనం ఇనిషియల్గా ఉంటే బాగుంటుంది అన్నారు. లేదు నేను ఉన్నానంటే అయితే నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను చేస్తాను, నాకు కొంచెం అవకాశం ఉండని కూడా అడిగారు. తప్పకుండా ఇప్పుడు ఎవరు ఎలా ఏంటి చేయాలి బాధ్యతలు ఏం తీసుకోవాలి ఇవన్నీ కూడా తప్పని మాట్లాడుకొని క్లబ్ మెంబర్స్తో కూడా మాట్లాడి ఏదైతే పర్పస్తో స్టార్ట్ చేసామో ఆ పర్పస్ డివేట్ కాకుండా అందరూ కూడా మెచ్చుకునే విధంగా ఒక మంచి మోడల్ క్లబ్గా చేయాలని ఉద్దేశం దీంట్లో ఇక్కడ వేరే రాజకీయాలకు కానీ లేకపోతే వేరే గ్రూపులకు కానీ పార్టీలకు కానీ క్యాస్ట్లకు కానీ వీటికి సంబంధం లేకుండా ఒక బెస్ట్ మోడల్ క్లబ్గా ఈ ఫిల్నర్ క్లబ్ తయారు చేయడం కోసం క్లబ్ల సభ్యులందరూ సహకారం కూడా కోరుతా ఉన్నాం. ఇప్పుడు దీంట్లో ఎవరు దీనికి ఇలా అయింది కారణం అంటే దాన్ని ఏదైతే ఆ రోజు 2015 ఇందాక చెప్పింది మీకు స్టార్టింగ్లో అదే ఎందుకు అసలు ఫిల్నర్ క్లబ్ పెట్టాలంటే ఈరోజు ఫిల్మ్ యాక్టివిటీకి సంబంధించి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ సెంటర్ ప్రొడ్యూసర్స్ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ మొత్తం అందరూ కూడా ఉండేదానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది. దానికి మేము అనుకుంది ఆ రోజు అనుకుంది ఏంటంటే ఒక కేవలం క్లబ్ అంటే ఏదో కార్డ్స్ స్పోర్ట్స్ ఇవే కాదు, టెక్నీషియన్స్కి ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో లేకపోతే మిగతా అందరూ గ్రాఫిక్స్ ఏదైతే లేటెస్ట్ ట్రెండ్ ఉందో అన్నింటిలో వైజాగ్లో ఈరోజు కళాకారులకు పదవలేదు, ఆర్టిస్టులకు పదవలేదు. అటువంటి అన్నీ కూడా చేయాలంటే ఒక యాంకర్ ఉండే ప్లేస్ ఉండాలి. దానికి ఇది బాగుంటుంది ఉద్దేశంతో దానికి అనుకున్నాం. డెఫినెట్గా ఈరోజు హైదరాబాద్లో ఫిల్నర్ క్లబ్ ఎలాగా ఫిల్మ్ ఇండస్ట్రీ కేర్ ఆఫ్ అడ్రస్ దాన్ని మించిన ప్లేస్ దీన్ని తయారు చేయాలని ఉద్దేశంతో మీకు తెలుసు గతంలో కూడా విశాఖపట్నం అంటే ఒక సెంటిమెంట్ సినిమాలు తీయాలంటే బాలచంద్ర గారు కావచ్చు, భారతరాజు గారు లేకపోతే రాఘవేంద్ర గారు కావచ్చు, తీసిన ప్రతి సినిమాలు కూడా ఎంతో కొంత పార్టీ కనిపిస్తే హిట్ అవుతున్న సెంటిమెంట్. అటువంటి సెంటిమెంట్ అంతేకాదు వైజాగ్ సంబంధించి మనకు ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఇండస్ట్రియల్ సిటీ, ఒక స్టీల్ ప్లాంట్, పోర్ట్ లాంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి, మంచి బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయి, బ్రహ్మాండమైన హిల్స్ ఉన్నాయి, మంచి గ్రామీణ ప్రాంతం ఉంది, ఏజెన్సీ అరకు లేకపోతే ఇటువంటి పాడేరు లాంటి ఏజెన్సీ ప్రాంతం ఉంది. నీకు అన్నిటికీ సంబంధించి పీపుల్ సపోర్ట్ ఏదైనా షూటింగ్లు గీటింగ్లు జరుగుతుంటే ఒక ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులు వాళ్ళు హీరోయిన్స్ కావచ్చు, హీరోలు కావచ్చు, నా క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, అటువంటి వాళ్ళు వస్తే వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు ఎంకరేజ్ చేసేలాంటి ఒక పాజిటివ్ మూడ్ ఉన్న పబ్లిక్ ఉన్నారు. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో సిటీకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం ఇటువంటి కొంచెం ఫెసిలిటేట్ చేసి కానీ ఎంకరేజ్ చేస్తే ఇది ఒక ఫాస్ట్గా గ్రో అవడానికి ఛాన్స్ ఉంటుంది. నాకు సినిమా ఇండస్ట్రీతో అది ఎందుకో తెలియదు, ఫస్ట్ నాకు సంబంధాలు కొంచెం ఎక్కువ ఉన్నాయి, మెగా ప్యాలెస్ కావచ్చు అందరితో కూడా. నేను కూడా అందరినీ రిక్వెస్ట్ చేస్తాను, అందరూ కూడా వైజాగ్ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు.
కాకపోతే అది ప్రాపర్గా ఇంకా టేకాఫ్ కూడా కొన్ని ఫెసిలిటీస్ కానీ ఇప్పుడే ఎన్ఆర్ రెడ్డి గారు కింద ఇద్దరు కూడా వీళ్ళు సినిమాకి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడుతూ కొన్ని ఇష్యూస్ చెప్పారు. ఇప్పుడు గతంలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పేసి ఏదైతే లో క్లాస్ టికెట్లు ఎత్తేసారు, అటువంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. దాంతోపాటు కొన్ని అదర్ ఇష్యూస్ కూడా వాళ్ళంతా కూడా మాట్లాడి అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ఇష్యూస్ కూడా సార్ట్అవుట్ చేస్తే డెఫినెట్గా అందరూ వస్తారు. నేను హీరోలతో మాట్లాడాము, ప్రొడ్యూసర్తో మాట్లాడుతున్నాం, డైరెక్టర్లతో మాట్లాడుతున్నాం. అందరూ కూడా వైజాగ్ అంటే పాజిటివ్గా ఉన్నారు. డెఫినెట్గా మంచి ప్లేస్ మాకు ఇంట్రెస్ట్ అవుతుంది. బట్ ఎందుకు రావట్లేదంటే అది కరెక్ట్గా జరగట్లేదు. ఖచ్చితంగా వాళ్ళకి స్టూడియోలో కొంతమంది అప్పుడు రామారెడ్డి గారికి నేను ఎంపీగా ఉన్న టైంలో నాతో పాటు ఆయన ఎంపీ అందరం కలిసి ఇప్పుడు కృష్ణబాబు గారు జాయింట్ కలెక్టర్గా ఉంటే ఆయనకి అప్పుడు ల్యాండ్ అలాట్ చేసి ఇప్పుడు రామారెడ్డి స్టూడియో ఆరోజు పెట్టింది. ఇట్లాగా మొత్తం చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. రేపు భవిష్యత్తులో అల్లు అరవింద్ గారు స్టూడియో పెడతా ఉన్నారు. చిరంజీవి గారు ఏదైనా మంచి ల్యాండ్ ఉంటే ఆయన పెట్టాలని స్టూడియో ఐడియా ఉంది. ఇట్లా చాలామందికి చాలా ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా చేసి వైజాగ్ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీకి హబ్గా చేయాలనేది ఒక దీంట్లో ఈ ఫిల్మ్ క్లబ్ క్రూషియల్ రోల్ ప్లే చేయాలని మాట.